ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ 2024వ సంవత్సరంలో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా స్టార్ హీరోలు సైతం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకోవడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నారు. ఇక ఈ సంవత్సరంలో భారీ సక్సెస్లను సాధించిన టాప్ 10 సినిమాలు ఏంటో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుష్ప 2 అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా ఇది భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ సినిమా కలెక్ట్ చేయని రేంజ్ లో చాలా తక్కువ రోజుల్లోనే 1700 కోట్లను కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇండస్ట్రీ హిట్ సాధించే దిశగా ముందుకు దూసుకువెళ్తుందని చెప్పాలి. ఇక ఈ సంవత్సరంలో ఈ సినిమా భారీ విజయం నమోదవడమే కాకుండా అల్లు అర్జున్ కూడా నంబర్ 1 ఇండియన్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడని చెప్పాలి. ఇక కల్కి ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో భారీ విజయాన్ని దక్కించుకున్న ప్రభాస్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా అవతరించడానే చెప్పాలి. స్త్రీ 2 ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ కి సరైన సక్సెస్ లైతే రాలేదు. ఇక స్త్రీ 2 సినిమాతో సక్సెస్ జర్నీ అందుకున్నారు. ఇక ఈ సినిమా 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టగలిగింది. సైతాన్ మాధవన్, అజయ్ దేవగన్ లీడ్ రోల్ పోషించిన సైతాన్ సినిమా 50 కోట్ల వరకు రాబట్టగలిగింది. సైతాన్ మాధవన్, అజయ్ దేవగన్ లీడ్ రోల్ పోషించిన సైతాన్ సినిమా దాదాపు 500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిందని చెప్పాలి. ఇక బాలీవుడ్ లో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా మేకర్స్ కి భారీ లాభాలను కూడా తీసుకొచ్చి పెట్టాయి. మహారాజా విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో వచ్చిన మహారాజా సినిమా కూడా ఇండియన్ సినిమాగా ఇండస్ట్రీలో దాదాపు 400 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఇది మంచి విజయాన్ని కూడా నమోదు చేసుకుంది. హనుమాన్ సినిమా తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి దాదాపుగా 350 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టింది. మంజుమల్ బాయ్స్ ఇక మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంజుమల్ బాయ్స్ సినిమా చిన్న కాన్సెప్ట్ తో తెరకెక్కి అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాతో చిన్న బడ్జెట్ తో కూడా సినిమాలు తీసి పెద్ద విజయాలను సాధించవచ్చని మరోసారి ప్రూవ్ చేసింది. రాఘవ్ జుయల్, తన్యా మణికంఠ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా కిల్ సినిమా అయితే ఇది తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. సింగం అగైన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్లో ఈ ఇయర్ లో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి గొప్ప గుర్తింపును దక్కించుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక లాపాతా లేడీస్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన లాపాతా లేడీస్ కూడా ఈ ఇయర్ బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ సినిమాలో ఒకటిగా నిలవడం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ లెవెల్లో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది మామూలు విషయం కాదు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఈ ఇయర్ లో డిఫరెంట్ జోనర్ లోకి తెరకెక్కి మంచి సక్సెస్ ను సాధించింది.